सुगन्धिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्। प्राणायाम मंत्र। प्राणास्येदं वसे सर्वं त्रिदिवे यत् प्रतिष्ठितम् मातेव पुत्रानुश्रीच प्रज्ञच्च विदेहि नैति। సూర్య నమస్కార ప్రార్థన. అది మనం సూర్య నమస్కారం చేసే ముందు చేస్తాం అది. అండ్ మెడిటేషన్ మాట అంటే ధ్యానం మాట. నాతో పాటు చెప్పండి, వీడియో ఎందుకు ఆఫ్ చేస్తారండి? అండ్ ఒక 5 నిమిషాలు ముందుగానే జాయిన్ అవుతే మీరు రెడీగా ఉంటే బాగుంటుంది, మళ్ళీ వెయిటింగ్ కాకుండా. మెడిటేషన్ ప్రేయర్. శనై శనై ఉపరమేత బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా న కించిదపి చింతయేత్. నాతో పాటుగా మరొకసారి చెప్పండి మెడిటేషన్ ప్రేయర్. ఎవరైనా ఒకరు. శనై శనై. జీవన గారు చెప్తారా? ఉదయ్ సార్, సంతోషి గారు, ఎవరైనా ఒకరు. మౌనిక గారు, సంధ్య గారు. వికాస్ గారు చెప్తారా? నాతో పాటు శ్లోకం చెప్తారా ఎవరైనా? శ్లోకాలు కూడా నేర్చుకోవాలి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రేయర్స్. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ పైన చిన్న చిన్న స్లిప్ టెస్ట్లు ప్లాన్ చేద్దాం. ఒక 1/2 an hour 40 minutes లో కంక్లూడ్ అయ్యేలాగా. బికాస్ ఆఫ్ మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, డౌట్స్ వస్తే క్లియర్ అవుతాయి. ఫౌండేషన్ ఆఫ్ యోగా మనకి ఏవేవి అయితే ఉన్నాయో పేపర్స్, వాటిలో నుంచి మెయిన్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి ట్రై చేసాం అనుకోండి, మీకు ఎగ్జామ్స్ లో ఈజీ, ఇంకా ప్రాబ్లం ఉండదు. వీక్లీ ఒక 1-2 times ఆర్ 1 time స్లిప్ టెస్ట్ లాగా చిన్నగా. అది పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ క్లాసెస్ అయిన వాటి మీద ముందుగా చెప్తాము, ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది మీరు. ఓకే, నాతో పాటు చెప్తారా వికాస్ గారు? సాంబరాజు, అసలు వీడియోనే ఆన్ చేయట్లేదు. సాంబరాజు, ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా? చందా, సాంబరాజు, మీరు వీడియో ఆన్ చేయకపోతే నాకు ఎట్లా తెలుస్తుందండి మీరేం చెప్తున్నారు? చేస్తలేరా లేదా మిస్టేక్ ఏమైందా? యాక్చువల్ గా థియరీ అంటేనేమో జస్ట్ వినొచ్చు, కానీ ప్రాక్టికల్ గా చేయాలి కదా మీరు. ఓకే, ఒకసారి చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం, ఇంకా స్టార్ట్ చేద్దాం. మెడిటేషన్ ప్రేయర్ మరొకసారి జాగ్రత్తగా వినండి. శనై శనై ఉపరమేత బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా న కించిదపి చింతయేత్. మహామృత్యుంజయ మంత్ర. జస్ట్ వినండి, మీరు గూగుల్ సెర్చ్ చేసినా వస్తాయి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. రైట్, మనం సెషన్ లో వజ్రాసనంలో 4వ ఏంటి, లెగ్స్ రిలీజ్ చేసుకోండి. ఈరోజు 4 steps and 8 steps అనుకున్నాం. అండ్ ఆ స్క్రీన్ మాత్రమే ఫుల్ స్క్రీన్ చేస్తాను మై సార్. ఎవరైనా మిస్టేక్ పోయినా ఏదైనా మీరు హ్యాండిల్ చేయండి, చూడండి.
ఓకే. ఓకే సార్, డన్. రైట్. యా. ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్ లోకి రండి. నా వాయిస్ వినబడకపోయినా ఏది ఉన్నా కానీ చెప్పండి, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. మహేష్ సార్ రెడీయా? సార్ రెడీ, కానీ వీడియోస్ ఆన్ చేసుకోలేదు. కొంతమంది ఆన్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు వీడియో ఇంకా మనం ఏం చేస్తాం, వాళ్ళంతా దేవుళ్ళు. అంటే అత్యవసరం ఉన్న వాళ్ళు తప్ప సిచ్యువేషన్ అనుకూలించకపోతే వదిలిపెట్టండి. కానీ మిగతా వాళ్ళకి మీకు మార్క్స్ ఉంటాయండి, దీనికి 100 మార్క్స్ వరకు ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది తాడాసనంలో ఉండండి. నెక్స్ట్ ఇది శిథిల తాడాసనం అంటాం. చేతులు ఫ్రీగా వదిలిపెట్టేసి, ఓకేనా? దీన్ని తాడాసనంలో ఫస్ట్ మనము చిన్న వార్మప్స్ చేద్దాము. యాంకిల్ రొటేషన్, రైట్ లెగ్ యాంకిల్ రొటేషన్ క్లాక్ వైజ్ 3 times and anti-clockwise 3 times. నెక్స్ట్ ఇలా తీసుకొని టోస్, కాలు వేళ్ళది. నెక్స్ట్ లెఫ్ట్ యాంకిల్ క్లాక్ వైజ్ 3 times, anti-clockwise 3 times and toes. Next knees rotation like this, clockwise, anti-clockwise. వీడియో ఆన్ చేయట్లేదండి అందరూ. మీకు సెషన్ వద్దంటే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ప్రాక్టికల్ వద్దన్నారా? మహేష్ సార్ మార్నింగ్ పెట్టుకున్నాంలేండి, నేను కొన్ని చూపిస్తాను. ఇప్పుడు 20 minutes చేద్దాం. జస్ట్ ఏదైనా చెప్పండి సార్, ప్రాక్టికల్ సెషన్ క్లోజ్ చేయండి. కనీసం ఒక 5 members ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంటాయి కదా సార్. నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి ప్రాక్టికల్ సెషన్ అందులో మెన్షన్ చేస్తున్నాము, దాన్ని బట్టి మీరు రెడీగా ఉండాలి అండి, నేర్చుకోవాలి. మనం ప్రాక్టికల్స్ మార్నింగ్ పెడతాము, వీళ్ళు వన్స్ మాత్రమే ఈవినింగ్ ముఖ్యమైన పెడతాము. థియరీ కంప్లీట్ ఈవినింగ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రాక్టికల్ సెషన్ కూడా మార్నింగ్ ఎంతమంది వస్తారు ఒక్కసారి మనం తీసుకోవాలి. చూడండి. రైట్. నెక్స్ట్ 2 కాళ్ళు దూరంగా ఉంచండి. lateral bending. Inhale, raise your right hand and observe your right hand fingers. 1, 2, 3, 4, 5. And exhale. Inhale, raise your left hand and observe your left hand fingers. 1, 2, 3, 4, 5. Again, right hand, raise your right hand and observe your right hand fingers. 1, 2, 3, 4, 5. Raise your left hand, observe your left hand fingers. 1, 2, 3, 4, 5. Next, hold your fingers or else release. Final twisting. Right side and left side. Final twisting. నెక్స్ట్ బ్యాక్ పెయిన్. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ముందుకు బెండ్ అయ్యి ఫోర్స్ చేయకూడదు. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, మోకాలు బెండ్ చేయకుండా రావాలి. ఇది ఇన్హేల్ బెండ్ బ్యాక్ అండ్ ఎక్స్హేల్ అండ్ ఎక్స్హేల్ త్రూ మౌత్. గ్రౌండ్ కు టచ్ అవుతుంది చేతులు. అండ్ షుడ్ బి లైక్ దిస్.
రికార్డింగ్స్ కూడా ఇప్పుడు పెట్టొద్దు సార్. మనం ఇప్పుడు పెడుతుంటే ఎట్లా రికార్డింగ్ చూద్దాం అనుకుంటున్నారు. అది ఇప్పుడు పెట్టొద్దు. మనం వారానికి ఒకటి ఎప్పుడో ఒకటి పెడదాం. పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఓకే, మనం మిగతా వాళ్ళకి యా రైట్. యా నెక్స్ట్ హ్యాండ్ ఫింగర్, ట్విస్ట్, next shoulder rotation clockwise. Inhale, raise your elbow and exhale down anti-clockwise. Clockwise 3 times, again anti-clockwise 3 times. Enough. Right. Next, neck. Inhale, raise your head up, exhale down. Inhale up, exhale down. And right side, left side, right, left, right, left, left. Ardha Chandrakaram, like this. Ardha Chandrakaram. Then complete rotation. Close your eyes and do. మనం క్లాస్ జరిగినప్పుడు తర్వాత చేస్తాము వీడియో వచ్చి అనుకుంటే అది ఇంపాసిబుల్. అది మళ్ళీ తర్వాత చేయలేము, మనం కష్టం అవుతుంది. రైట్. 60 మెంబర్స్ లో ఒక 4-5 చేస్తున్నారు. రైట్. ఓకే, నెక్స్ట్ మనము బ్రీతింగ్ టెక్నిక్స్ లో శశంకాసన బ్రీతింగ్ చేద్దాం. ఫస్ట్ 2 కాళ్ళు ఇలా ఎల్ పొజిషన్ లోకి తీసుకోండి. దండాసన. మీ నడుం పక్కనే 2 చేతులు ఉంచాలి. ఎల్ పొజిషన్ కరెక్ట్ గా ఎల్ లాగా ఉంటుంది, పాదాల నుంచి నడుం వరకు లాగా. దెన్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ కమ్ టువర్డ్స్. ఓకే, చూడండి, చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. రైట్. వజ్రాసనంలో కూర్చున్నాం కదా, శ్వాస నడుం వెనకాల 2 చేతులు ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఇలా వెనక్కి వచ్చేసి నోటితో శ్వాస వదిలేస్తూ ఇంకొస్తాం. ముక్కుతో శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి వీలైనంత. ఎక్సేల్ త్రూ మౌత్. ఒక 3 బ్రెత్స్ బయటికి అంటూ కిందికి వస్తాం. ఇన్హేల్ అప్, exhale down. Again inhale up, exhale down. Last, inhale up, Shashankasana breathing. Exhale down. Next, release your weight. వజ్రాసనం నుంచి మళ్ళీ దండాసనంలోకి రావాలి. మీ నడుం పక్కనే 2 చేతులు ఉంచండి.
Fold your right leg and left leg. Now, tiger stretch breathing. ఇప్పుడు అది చేస్తాం. మీ చేతులని మోకాళ్ళకి తాకి ఉంచేసి ఇలా రావాలి. ఓకే, మీ చేతులని మోకాళ్ళకి. ట్రై టు టచ్ యువర్ ఎల్బోస్ టు యువర్ నీస్. అండ్ రెండు చేతులు రెండు మోకాళ్ళ మధ్య కూడా సేమ్ డిస్టెన్స్ ఉండాలి. జీవన గారు ఇట్లా చేతులు ఇలా తీసుకోండి, నన్ను చూడండి ఫస్ట్. ఇలాగా ఓకేనా? శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము కిందికి వస్తుంది. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము పైకి. శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము కిందికి. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము పైకి. ఇది థైరాయిడ్, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ బ్యాక్ పెయిన్ ఇష్యూ, బ్యాక్ పెయిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్, ట్రంక్ షుడ్ బి డౌన్. ఎక్సేల్, డౌన్ యువర్ హెడ్, ట్రంక్ షుడ్ బి అప్. లాస్ట్, again inhale, raise your head, trunk should be down. Exhale, down your head, trunk should be up. Again, once again, come on. నరిగే రాజు గారు ఏమైందండి? ఇట్లా అనుష గారు, సాంబరాజు, బలిత, మీనా గారు, రామకృష్ణ, వాట్ హ్యాపెండ్ అండి? వాట్ అబౌట్ సందీప్ కుమార్? ఫ్రీ అయిపోయినావా? ఒకసారి మాట్లాడతావా? మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేకుండా. ఓకే, యా, మనకి సూర్య నమస్కార్ తర్వాత ఒక 2 రౌండ్ సూర్య నమస్కార్ చేద్దాం. తర్వాత మనము స్టాండింగ్ లో అండ్ సిట్టింగ్, ప్రోన్ అండ్ సుపైన్ లో 4 and 8 స్టెప్ మెథడ్ వి ఇంట్రడక్షన్ చేసుకున్నాం. ఓకే, కమ్ టు స్టాండింగ్ పోస్చర్. కొందరు నాకు పర్సనల్ గా కాల్ చేశారు, కొంచెం వేరే పనులు ఉన్నాయి, ఆర్ న్యూ స్టార్టింగ్ చేసిన వల్ల కొంచెం బాడీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అది కొంచెం హాట్ వాటర్ అన్నా వామ్ వాటర్ అయినా మార్నింగ్ లెమన్ తో తీసుకోండి. రెగ్యులర్ గా కొంచెం మార్నింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మీకు సెట్ అవుతుంది. సూర్య నమస్కార ప్రార్థన. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృన్ సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసనం. And exhale, bend forward. Padahastasana. Right leg back. Ashwasanchalanasana. శ్వాస తీసుకుంటూ తలెత్తండి. పాదహస్తాసనం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ముందుకు బెండ్ అవ్వద్దు ఫోర్స్ గా అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చతురంగాసనం. టోటల్ బాడీ స్ట్రైట్ గా ఉండాలి ఇలాగా. జీవన గారు ఫాలో అవ్వండి. దెన్ ఫోల్డ్ యువర్ నీస్, చైల్డ్ పోజ్. అండ్ అష్టాంగ నమస్కార్. భుజంగాసనం. ఇది కూడా లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి, బ్యాక్ పెయిన్ కి హెల్ప్ అవుతుంది. రీసెంట్ అబ్డామినల్ రిలేటెడ్ సర్జరీస్ కానీ ఇంకెవరికైనా స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. లిమిటేషన్స్ పక్కా తెలియాలి. మౌంటైన్ పోజ్. దెన్ అగైన్ చైల్డ్ పోజ్.
రైట్ లెగ్ ఫార్వర్డ్. ఆల్రెడీ కొంత నేర్చుకున్నారు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను నేను. డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు డౌట్ ఉన్న చోట మళ్ళీ చెప్తాం. అండ్ రేజ్ యువర్ హెడ్. పాదాసనం అండ్ హస్త ఉత్తానాసనం. నమస్కారం. అండ్ సెకండ్ రౌండ్ చేద్దాం. హస్త ఉత్తానాసనం అండ్ ఎగ్జేల్. కొంచెం బాడీ ఇట్లా ముందు చేసి, బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫోర్స్ గా రావద్దు కిందికి. అండ్ ట్రై టు టచ్ యువర్ నీస్, యువర్ ఫోర్ హెడ్. అండ్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్. అశ్వసంచలనాసనం. రేజ్ యువర్ హెడ్ అప్. నెక్స్ట్ చతురంగ దండాసన. టోటల్ బాడీ స్ట్రైట్, 1 మీటర్ ముందుకు చూస్తూ ఉండాలి. అండ్ ఫోల్డ్ యువర్ నీస్, చైల్డ్ పోజ్. చేతులు ముందుకు ఉండాలి. అండ్ అష్టాంగ నమస్కారం. ఫస్ట్ చిన్ అండ్ చెస్ట్ గ్రౌండ్ కు టచ్ అవుతుంది. మీ భుజాల పక్కన చేతులు ఉండాలి. నడుం భాగం పైకి లేచి ఉంటుంది. మోకాళ్ళు, కాలివేలు గ్రౌండ్ కు టచ్ అయి ఉంటాయి. అండ్ భుజంగాసనం, కోబ్రా పోజ్. అండ్ ఎక్సేల్ మౌంటైన్ పోజ్, పర్వతాసనం. అగైన్ ఫోల్డ్ యువర్ నీస్, చైల్డ్ పోజ్. Right leg forward, Ashwasandhalanasana. And inhale, raise your head up. Exhale, Padahastasana. Inhale, raise your hands, Hasta Uttanasana. Namaskar. Okay. రెండు కళ్ళు దూరంగా ఉంచండి. శిథిల తాడాసన. రిలాక్స్ యువర్ మైండ్ అండ్ బాడీ. అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఈ శ్వాస వేగాన్ని గమనిస్తూ ఉండాలి. గుండె వేగాన్ని, శరీరంలో జరుగుతున్న మార్పుల్ని, కదలికల్ని. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ రిలీజ్ యువర్ హ్యాండ్స్ అండ్ అబ్జర్వ్. మీ గుండె వేగం ఇది ఏమైనా స్పీడ్గా అవి చేసినప్పుడు, ఆసనాలుగా అవి గుండె వేగం పెరుగుతుంది, అది నిదానంగా తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ. ఓకే, రైట్. ఈ యోగా పాఠాల్లో జిమ్ లో కానీ ఇంకా వేరే బయట ఎట్లా ఉంటుందంటే కొంచెం మజిల్స్ మీద కానీ వీటి మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు. మనకు ప్రతి చోట రిలాక్సేషన్ ఇస్తూ ఉంటారు అన్నట్టు యోగాలో. అట్లా రిలాక్సేషన్ ఇస్తూ ముందుకెళ్ళడం వల్ల రీఎనర్జీ వస్తూ అండ్ హార్ట్ మీద కానీ, మజిల్స్ మీద కానీ, నర్వస్ మీద కానీ స్ట్రెయిన్ పడదు. అలా స్ట్రెయిన్ పడుతుందని అంటే ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. సో మధ్య మధ్యలో రిలాక్సేషన్ ఇస్తూ లాస్ట్కి మనం ప్రాణాయామం అండ్ శవాసన రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో అది యోగా టీచర్స్గా ప్రతి ఒక్కరు అందరు అలాగా ఇది పాటించాలి. నెక్స్ట్ ఒక్కొక్కరితో మనం డెమాన్స్ట్రేషన్ అనేది చేయించమని చెప్పారు యూనివర్సిటీ వాళ్ళు. మీరు అది చేసిన వాళ్ళకే మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, తర్వాత మా వైపు నుంచి అయితే చెప్తున్నాము, తర్వాత మీ చాయిస్. నెక్స్ట్ మనకు స్టాండింగ్ లో అర్ధకటి చక్రాసనం అనేది ఉంటుంది. అర్ధకటి చక్రాసనంలో 4 స్టెప్స్. ఫస్ట్ తాడాసనంలో ఇలా ఉండండి. ఇది లివర్ కి సంబంధించి చాలా హెల్ప్ అవుతుంది, లివర్ రిలేటెడ్. ఓకే, దీనికి లిమిటేషన్స్ ఏం లేవు. యా, ఫస్ట్ తాడాసనంలో ఉండి రైట్ హ్యాండ్ 90 degrees, 180 degrees,
ఇన్హేల్, ఇది 1. Inhale, hold the breath. Bend laterally left side. Inhale, hold the breath. The 2 అంటాం. 2. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale. మళ్ళీ ఇది 3. 90 degrees and 0 degrees. తాడాసనం. ఇది 4. ఓకేనా? 4 స్టెప్ మెథడ్. మళ్ళీ ఒకసారి చూద్దాం లెఫ్ట్ హ్యాండ్తో. తాడాసనంలో ఉన్నాం కదా, ఇది లివర్ రిలేటెడ్గా హెల్ప్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ 90 degrees, 180 degrees. Inhale, hold the breath. 2, 1 and 2. Bend laterally right side. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3, 90 degrees and 0. This is 4. Once again, మళ్ళీ ఒకసారి చూద్దాం. అర్ధకటి చక్రాసనం. లాస్ట్. రైట్ హ్యాండ్ 90 degrees, 180 degrees. Inhale, hold the breath. 1, 2, bend laterally left side, hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale. 3, 90 degrees and 0 degrees. 4 steps. లెఫ్ట్ హ్యాండ్ చూస్తే మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతాం. లెఫ్ట్ హ్యాండ్ 90 degrees, 180 degrees. Inhale, hold the breath. Bend laterally right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale. 180 degrees. 3, 90 degrees and 0. 4. This is 4 step method. And 8 step methods కూడా ఉంటాయి మనకి. అర్ధచక్రాసనం. అర్ధచక్రాసనం ఎవరికైనా వర్టిగో ప్రాబ్లం ఉన్నారు, వెనక్కి బెండ్ అయినా కానీ సడన్ గా ముందుకు బెండ్ అయినప్పుడు కళ్ళకు చీకటి వస్తూ ఉంటుంది. సో వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తగా చేయండి. మీరు డాక్టర్ని కూడా సంప్రదించండి. అల్లం తేనె అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అది మార్నింగ్ హనీలో ఇది మిక్స్ చేసుకొని, అల్లము జింజర్ ఉంటుందిగా, అది మిక్స్ చేసుకొని చిన్న ముక్క తీసుకోవచ్చు, కొంచెం బెటర్ అవుతుంది. రైట్. ఫస్ట్ మనము 1 స్టెప్లో 2 కాళ్ళు దగ్గరగా ఉంచేసి తాడాసనంలో 2 చేతులు నడుము పైన ఉంచేస్తాము. 1 అండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2, bend back, inhale. And 3 and 4. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. 1, 2 చేతులు నడుము పైన ఉంచుకుంటాము, తాడాసనంలో ఉంటాము. బెండ్ బ్యాక్, ఇన్హేల్, బెండ్ బ్యాక్. 2, exhale, middle. 3 and 4. రిలీజ్ యువర్ హ్యాండ్. మరొకసారి చేయండి. మీరు నడుము మీద చేతులు పెట్టండి, కరెక్ట్ నడుము పైన సపోర్టింగ్ గా. ఇన్హేల్, బెండ్ బ్యాక్. 2, ఇది బ్యాక్ పెయిన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది, మోకాలు బెండ్ చేయదు. ఎక్సేల్, మిడిల్. 3, హ్యాండ్స్ రిలీజ్. 4. తాడాసనం. నెక్స్ట్ పాదహస్తాసన. పాదహస్తాసన ఇది కూడా మీకు అబ్డామినల్ రిలేటెడ్. మన ప్యాంక్రియాస్ ని ఇక్కడ క్లోమ గ్రంథి ఉంటుంది కదా, దాన్ని ప్రెషరింగ్ చేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ రిలేటెడ్ గా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకా మనం బెనిఫిట్స్ అవన్నీ మనం నోట్స్ రూపంలో ఇస్తాము. అండ్ సివియర్ బ్యాక్ పెయిన్ అట్లా ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేయొద్దు.
ఓకే, ఎవరికైనా హై బీపీ అలా ఉన్నప్పుడు కానీ వాళ్ళు చేయకూడదు. స్పైన్ రిలేటెడ్ ఆపరేషన్స్ అయినా కానీ, అబ్డామినల్ రిలేటెడ్గా, ఓకే, వర్టిగో ప్రాబ్లం ఉన్నా కానీ చేయకూడదు. ఓకే, ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. తాడాసనంలో ఉంటాము. 1 2 అబ్జర్వ్ చేయండి. అండ్ 3 ఇట్లా ఎల్ లాగా వస్తాం, జస్ట్ ఇంత బెండ్ అవుతాం, పూర్తిగా కాదు. 4 కంప్లీట్లీ బెండ్ అండ్ ట్రై టు టచ్ యువర్ ఫోర్హెడ్ టు యువర్ నీస్. మోకాళ్ళకి తలను తాకించి ఉంచుతాము. ఇది పూర్తి పాదహస్తాసనం. ఓకే, అండ్ లిటిల్ ఇన్హేల్ 5 6 7 and 8. ఓకే, ఒకసారి మీరు చేయండి. తాడాసనంలో ఉండండి. వెను పార్టిసిపేట్ చేయొచ్చు కదా, చూస్తే చేస్తేనే ఏమైనా. వినిపిస్తుందా వేణు? రైట్ రైట్, ఓకే, డన్. మీ ఇష్టం అండి, మీరే నష్టపోయేదైనా ఏదైనా. ఓకే, ఫస్ట్ 1 చర్యలు ఇలా తీసుకోండి, ఆసనంలో ఉండి ఇట్లా మీ భుజాలకు సమాంతరంగా. నెక్స్ట్ 2 2 చర్యలు పైకి తీసుకోండి. 3 లిటిల్ బిట్ బెండ్, ఫస్ట్ నడుముకి సమాంతరంగా ఇలా బెండ్ అవ్వాలి. 3 and 4 పూర్తిగా బెండ్ అయ్యి శ్వాస పూర్తిగా వదిలేసి కిందికి వచ్చేయాలి. తలని మోకాళ్ళకు తాకించే ప్రయత్నం చేయండి, మోకాలు బెండ్ చేయొద్దు. మీ యొక్క చేతులని మీ పిక్కకండాల వెనకాల, క్యాచ్ యువర్ యాంకిల్స్, సారీ, కాఫ్ మజిల్స్. కాఫ్ మజిల్స్ ఉంటాయి కదా వెనకాల, మీ పిక్క కండరాలని పట్టుకొని ఇంకా కొంచెం కిందికి ప్రెస్ చేయండి. ఓకే, పూర్తిగా కిందికి రావాలి. మళ్ళీ కొంచెం శ్వాస తీసుకుంటూ పైకి రండి. లిటిల్, పూర్తిగా పైకి రావద్దు. 5 జీవన గారు ఫాలో అవ్వాలి, ఇంకొంచెం బెండ్ అవ్వండి, ఉంటండి. 5 6 7 మళ్ళీ చేతులు మీ భుజాలకు సమాంతరంగా ఉంటుంది. హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్ లైక్ దిస్. అండ్ 8 చేతులు పెట్టండి. మరొకసారి అబ్జర్వ్ చేయండి మీరు, మళ్ళీ నేను చేస్తాను, దాని తర్వాత వేరే దాంట్లోకి వెళ్ళిపోదాం. మనము 2 కాళ్ళు దగ్గరగా ఉంచి తాడాసనంలో ఉంటాము. 1 2 inhale and 3 little bend like this and complete exhale and bend forward. 4 మీరు ఉండగలిగినంతసేపు ఇక్కడ ఉండేసి 4 మోకాలు బెండ్ చేయదు. and again inhale 5 little like this and 6 raise your hands. పూర్తిగా శ్వాస తీసుకోవాలి. 7 8 తాడాసనం. ఓకే, డన్. వికాస్ ఒకసారి చేయండి. 1 తాడాసనంలో ఉండండి. మీరు అలా అనిపిస్తలేదు, కొంచెం వెనక్కి వెళ్ళండి, ఇంకా బ్యాక్ వెళ్ళండి. మీరు స్క్రీన్ వేరే ఉన్నట్టుంది. నన్ను స్క్రీన్లో అది ఉంటుంది కదా, నన్ను ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. గారు మీరు చేయండి. కమాన్, నేను ఒక్క నిమిషం, మీకు గుర్తున్న వరకు చేయండి.
పాదహస్తాసనం. ఓకే, వికాస్ గారు ట్రై చేస్తారా? రైట్, గుడ్. తాడాసనం, రెండు కాళ్ళు దగ్గరగా ఉండాలి. రైట్, చేతులు అప్పుడే ఇలా పెట్టకండి, జస్ట్ తాడడం. రైట్, 1 2 3 నడుముకు సమాంతరంగా. 4 కంప్లీట్లీ ఎగ్జేల్, ఎగ్జేల్ కంప్లీట్లీ బెండ్. మీ కాఫ్ మజిల్స్ ని పట్టుకోండి, తలని మొక్కలకు తాకించే ప్రయత్నం చేయాలి, పూర్తి శ్వాస వదిలిపెట్టాలి. అండ్ 5 ఇన్హేల్, పైకి కొంచెం పైకి రావాలి. 6 కంప్లీట్, రేజ్ యువర్ హ్యాండ్స్, ఇన్హేల్. 7 8 అండ్ రిలీజ్. తాడాసన, వెరీ గుడ్, క్లాప్, బాగా చేశారు. అండ్ అర్ధ చక్రాసనం ఒకసారి చేయండి. అర్ధ చక్రాసనము రెండు, మీరు ఆసనంలో ఉండి పైన చదువుకోండి, కాపబడి. రైట్ రైట్. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి, నడుము వెనకాల సపోర్ట్ ఉండాలి, చేతులు బాగా. 1 2 3 4 5 6 7 8 9 10. ఎగ్జేల్ 3, మిడిల్, హ్యాండ్స్ రిలీజ్. 4 తాడాసనం. రైట్. 2 ఎక్కువ వస్తున్నది, మళ్ళీ రేపు చూద్దాం. ఇప్పుడు ప్రాణాయామంలో వెళ్దాం. అలా 1 minute మీరు శిథిల దండాసనం. మనం శ్వాస కాకుండా శిథిల దండాసనంలో కూడా మనము రిలాక్సేషన్ ఉండొచ్చు, రిలాక్స్ గా. రెండు కాళ్ళని దండాసనంలో ఇలా ముందుకు పెట్టేసి, తర్వాత రెండు కాళ్ళని దూరం పెట్టేసేయాలి. రెండు కాళ్ళు దూరం పెట్టేసి నడుము వెనకాల చేతులు పెట్టండి. తలని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇలా ఉంచాలి. అప్పుడు శిథిల దండాసనంలో రిలాక్సేషన్ వచ్చేది ఇది. మళ్ళీ చూడండి, ఇలా ఉంటే దండాసనం. ఓకేనా? సిట్టింగ్ లో ఎప్పుడు మీరు సిట్టింగ్ లో చేసే ఏ ఆసనం అయినా ఇలాగే ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. మీ చేతులు, మోచేతులు అనేవి స్ట్రైట్ గా ఉండాలి, నడుము పక్కన ఉండాలి చేతులు అనేవి కరెక్ట్ గా, అండ్ లెగ్స్ అనేవి స్ట్రైట్ గా ఉంటాయి. ఇలాగా ఎల్ పొజిషన్ వస్తుంది. రెండు కాళ్ళు ఇలా దూరం పెట్టేసుకున్నాం అనుకోండి, శిథిల దండాసనం. రెండు చేతులు నడుము వెనకాల ఉంచాలి ఇలా. తలని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాల్చి ఉంచేస్తాం. శిథిల దండాసనం. మనం స్టాండింగ్ లో తాడాసన, శిథిల తాడాసన, అది రిలాక్సేషన్ చెప్పుకున్నాము. అండ్ సిట్టింగ్ లో చెప్పుకున్నాము. రెండు మీకు ఇవి అడుగుతారు ఎగ్జామ్ లో కూడా. మీరు ఎక్కడ టీచింగ్ చేసినా ఈ చిన్న చిన్నవి బాగా పాటించాలి. మీరు రిలాక్సేషన్ ఇస్తూ వెళ్ళారనుకోండి, ఎవరైతే పర్సన్ ఉంటారో ఆపోజిట్ పేషెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకు ప్రాబ్లం కి సొల్యూషన్ అవుతుంది, బెనిఫిట్ అవుతారు. లేదంటే లిమిటేషన్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళారనుకోండి, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. రైట్. నెక్స్ట్ దాంట్లో మనం సిట్టింగ్ ప్రాక్టీస్ చేద్దాం. రేపు బడదెబ్బ అనే
ఎండాకాలంలో డిహైడ్రేషన్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి దానిపైన డాక్టర్ కీర్తి మేడం రేపు సెషన్ తీసుకుంటారు. ఎవరు యాబ్సెంట్ అవ్వద్దు. ఓకేనా? రైట్. భస్త్రిక చేద్దాం. ఈ భస్త్రిక దీనిలో మీరు పక్షపాతం కానీ ఇట్లా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రివెన్షన్ గా కూడా లంగ్స్ లో ఉంటే ఏదైతే డస్ట్ పార్టికల్ కానీ కార్బన్ డైఆక్సైడ్ అట్లా ఇదంతా కూడా క్లీన్ అవుతుంది. మీరు సిద్ధంలో కూర్చోండి, పికిల్ బిగించుకోండి, హోల్డ్ యువర్ ఫింగర్స్, అండ్ స్ట్రైట్ నెక్స్ట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. డౌట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చూడండి. ఇన్హేల్, రైజ్ హ్యాండ్ అండ్ ఎక్సేల్ డౌన్. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కానీ చేయకండి. Inhale, raise your hand like this. Exhale down. ఈ రెండో విధంగా కూడా చేయొచ్చు. ముగ్గురు శ్వాస తీసుకుంటూ చేతులు ఎత్తాలి, నోటితో శ్వాస వదిలేస్తూ చేతులు దించాలి. Inhale through nostrils, raise your hand. Exhale through mouth and be down. Come on, up. Inhale up. Exhale down. Inhale up. Exhale down. ఇది భస్త్రిక. ఓకే, ఇందులో ఇక్కడ ముందు పెట్టి శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలేస్తూ చేతులు ఇట్లా వెనక్కి అంటాం. చూడండి, ఇన్హేల్, ఎక్సేల్, హ్యాండ్ షుడ్ బి పుల్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. వెనక్కి తీసుకోవాలి, లాగాలంటే చెస్ట్ అనేది ముందుకు వస్తుంది. కమాన్, అందరు చేయండి. స్వర్ణలత గారు, అశ్విన్, జీవన గారు, మౌనిక, అబ్బాయి ఎవరు? మా మామయ్య వాళ్ళ అబ్బాయి సార్. ఇంట్రెస్ట్ ఉంది, చేస్తా అంటే Okay. చేపిస్తున్నాను. యా ఓకే, డన్. Inhale, stretch your hands. Exhale, pull your hands back. Right. Next, మీరు చిన్నప్పుడు మామూలుగా మనము చిన్నపిల్లలు ఏంటి అంటే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు మంచిగా సో ఇక్కడ కూడా ఇది భస్త్రికలో ఇది ఒక వేరియేషన్. ఇన్హేల్, ఎల్బో టు హెల్ప్ లైక్ దిస్. Exhale down. Inhale, raise your hands like this. Exhale down. Come on. Right. Very good. చాలా బాగున్నారండి అందరు. ನೀವು ఓన్ గా కూడా ఇంత ప్రాక్టీస్ చేయండి. ఇవి చేసామనుకోండి రెగ్యులర్ గా చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. లాస్ట్ 1-2 minutes మనం నాడీ శోధన చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ అది ఇలా జ్ఞాన ముద్ర ఉంది, లేదంటే జ్ఞాన ముద్ర. థమ్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. ఇది ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది మన శరీరంలో. శక్తిని న్యాచురల్ గా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్. కీప్ యువర్ లెఫ్ట్ ఇన్ యువర్ లెఫ్ట్ థై. ఫైన్ స్ట్రైట్. ఇది రైట్ హ్యాండ్ తీసుకున్నాం కదా, ఇది నాసికా ముద్ర. చూడండి, ఒకవేళ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అనుకుంటే ఈ రెండు చూపుడు వేలు మధ్య వేలుని రెండు కనుబొమల మధ్యలో ఉంచేసి స్ట్రెచ్ కొంచెం ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఓకే కదా? చూడండి, థంబ్ ఫింగర్
ఇది ఇలా ఫోల్డ్ చేయొచ్చు. ఇలా రావట్లేదు ఇండెక్స్ ఫింగర్ అంటే మిడిల్ ఆఫ్ ది టూ ఐబ్రోస్ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంచు. నెక్స్ట్ చూడండి, క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. సూర్య అంటే మన బేగాలి వస్తుంది రైట్ నాస్ట్రిల్ నుంచి. సో ఫస్ట్ అది కాకుండా రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తాము. లెఫ్ట్ నుంచి శ్వాస వదిలేయాలి. శ్వాస వదిలేసి చంద్రాన్లో ఇది చంద్రనాడి చల్లగాలి వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ నుండి లోతుగా శ్వాస తీసుకుంటూ కొత్తలో చేసే న్యూగా ఫాస్ట్ చేస్తున్నారు అది కొంచెం తలెత్తండి అండ్ హోల్డ్ ద బ్రెత్. తీసుకున్న శ్వాసను ఆపి ఉంచాలి. హోల్డ్ ద బ్రెత్ 1 to 20 seconds. 1 2 3 4 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 and close your left nostril with ring finger and complete exhale through right nostril. Inhalation should be longer than exhalation, at least 2 to 3 seconds. Again, inhale to 10 nostril. Right నుంచి exhale చేసాము కాబట్టి మళ్ళీ రైట్ నుండి deep గా gradual గా without making noise. Again, breathe to right nostril and hold the breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 and exhale through left nostril. Again inhale through left only. శబ్దం చేయకుండా చేయాలి. Without making noise. Gradually inhale and hold the breath and exhale through opposite nostril. Gradually, slowly. అంత ముందుకు బెండ్ అవ్వకు, బికాస్ జస్ట్ హెడ్ మూవ్స్ అంటే ఫైన్ స్ట్రెస్. రైట్. అగైన్ ఇన్హేల్. సేమ్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేయండి. హెడ్ నుంచి శ్వాస వదిలేస్తే అటు నుండే తీసుకోవాలి. లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్. సింపుల్. అందులో అంటూ ఉంటారు. సో గైస్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ చేయాలి. ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ ఎలా వెళ్తుంది, బయటికి ఎలా అవుతుంది. షుడ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్ స్లోలీ, గ్రాడ్యువల్లీ. అండ్ ఇంటెన్షన్ ఉన్న చోట చేయాలి. క్లోజ్ ఏరియాలో, క్లోజ్ రూమ్ లో చేయొద్దు ప్రాణాయామము. ఓకే, రైట్. మీకు ఇందులో ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి. సెషన్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెషన్ లో వేరే నేర్చుకుంటాం. అన్ని ఒకే రోజు